పరిశుద్ధ గ్రంథం నుంచి 127వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. 127వ కీర్తన 1వ వచనాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టివాని ప్రయాసం వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ప్రియులారా, ఇల్లు అనేది ఒక మనిషి నివసించడం కోసం ఏర్పాటు చేసుకునే ఒక గృహము. ఈ ఇల్లు మరి ఎండ నుండి, వాన నుండి, చలి నుండి దేహాన్ని కాపాడుకోవడం కోసం, తను స్థిరంగా విశ్రాంతి తీసుకోవడం కోసం ఈ గృహాన్ని నిర్మించుకొని నివసించడం కోసం పూర్వకాలం నుంచి కూడా మన పితరులు గుడారాల్లో నివసించేవారు. ఆ రోజుల్లో అబ్రహాం కాలం నుండి మరి ఆ పితరులు మొత్తం కూడా గుడారాలు నివసించి కనాను యాత్రలో కూడా ఇశ్రాయేలు 6 లక్షల మంది కాల్బాలం గృహాలు ఆనాడు ఏంటయ్యా అంటే గుడారాలు వేసుకొని నివసించారు. వారు కనాను దేశం చేరిన తర్వాత అప్పుడు గృహాలు నిర్మించుకొని స్థిరంగా ఉండడం కోసం పట్టణాలు కట్టబడి, గ్రామాలు కట్టబడి నివసించారు. ఇప్పుడు ఇల్లు అనేది ఎలా ఉండాలి? కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత చెల్లించే గృహంగా ఉండాలి. అంతేగాని అందమైన ఇల్లు ఉండాలి, సంతృప్తికరమైన ఇల్లు ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి, ఆత్మీయమైన ఇల్లుగా ఉండాలి. అంటే ఆత్మీయమైన ఇల్లే మరి నీ యొక్క హృదయంలో ఆత్మీయత ఉంటే ఇల్లు అనేది కట్టబడుతుంది. ఆత్మీయత లేకపోతే ఇల్లు కట్టబడదు. అందుకే అంటాడు మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 5వ వచనం అంటాడు. మొదటి దినవృత్తాంతములు 22:5 దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాయబడ్డది. చదువుకుందాం. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి, అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్టుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచునని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇల్లు కట్టడం కోసం ఒక ప్రణాళిక, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం దావీదు తన కుమారుడైన చిన్నపిల్లవాడైన ఆ యొక్క సొలొమోనుకి కావలసిన, ఆ కట్టడానికి కావలసిన అందమైన కలప కావచ్చు, లేకపోతే పనిముట్లు కావచ్చు, సకల సామాగ్రిని సమకూర్చి దేవుని ఇల్లు కట్టాలని చెప్పి ఆశపడి దావీదు తన కుమారుడు ద్వారా ఇల్లు కట్టించాలని చెప్పి ఆశపడ్డాడు. దేవుని ఇల్లు అంటే మందిరం. దేవుని ఇల్లు అంటే మందిరం. నీ హృదయం అనే దేవాలయంలో దేవుడు నివసిస్తున్నాడు. జనులు కూడుకొని దేవుణ్ణి స్తుతించడం కోసం ఈ లోకపరంగా ఒక చోట సమకూర్చుకొని కూడుకొని ప్రార్థించడం కోసం దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పి, సమాజ మందిరంగా కూడుకోమని చెప్పి వాక్యం మాట్లాడుతూ ఉంది. అంటే సొలొమోనుకి ధన్యత ఇచ్చాడు దేవుడు, దావీదుకి ఇవ్వలేదు. ఎందుకంటే దావీదు యుద్ధాలు చేసి రక్తపాతాన్ని చెందించాడు కాబట్టి సొలొమోను ప్రేమతోటి రాజ్యాలు జయించాడు. సొలొమోను జ్ఞాని. సొలొమోను దేవుని దృష్టిలో మందిరం కట్టడానికి యోగ్యునిగా ఎంచుకున్నాడు. అందుకే దావీదుతో మాట్లాడి, దావీదు నీ కుమారుడికి ఆ ధన్యత ఇస్తాను, నేను నీకు ఇవ్వను అని చెప్పి మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే మరి దేవుని యొక్క అందమైన ఇల్లు అంటే ఆత్మీయమైన మందిరాన్ని కట్టడం కోసం మరి దావీదుకి తన కుమారుడు ద్వారా, సొలొమోను ద్వారా కృప ఇచ్చి కావలసిన సామాగ్రి కానీ, వస్తువులు కానీ మరి ఆయన కీర్తిని బట్టి, అందాన్ని బట్టి సకల దేశాల్లో ప్రసిద్ధి చెందినట్టుగా. కీర్తి అంటే పేరు ప్రఖ్యాతం, అందం అంటే సుందరమైన, సకల దేశాల్లో మరి ప్రసిద్ధి చెందినట్లుగా ఘనమైనదిగా ఉండాలన్నాడు. అంటే అన్ని దేశాల్లో మరి యెరూషలేము మందిరం అనేది ఘనమైనదిగా ఉండాలని చెప్పి ఆనాడు ప్రభు ఆలోచన చేసి మనుషుల ద్వారా నెరవేర్చుకోవడం కోసం అందమైన ఇల్లు కట్టించుకున్నాడు.
దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇల్లుని అందముగా కట్టుకుంటున్నావా? నీ గృహాన్ని అందముగా కట్టుకుంటున్నావు. చాలామంది ఈ లోకంలో మరి చక్కగా ఇల్లు మంచిగా కట్టుకుంటారు. అన్ని ప్రారీ కూడా కానీ, లోపల టైల్స్ కానీ, లేకపోతే మార్బుల్స్ కానీ, మరి కబోర్డ్స్ కానీ, లేకపోతే సీలింగ్ కానీ, అసలు ఆ ఇంట్లో అది ఉంది, ఇది ఉంది, ఇది లేదు అంటానికి వీళ్ళు లేకుండా కడతారు. కానీ దేవుని మందిరాన్ని కూడా దేవుడు ఆశించాడు. సుందర మందిరంగా కట్టమన్నాడు, అందమైన మందిరంగా కట్టమన్నాడు. అంటే నీ మందిరం ఎప్పుడైతే సుందరంగా ఉంటుందో నీ మనసు కూడా సుందరంగా ఉంటుంది, నీ మనసు కూడా సంతృప్తిగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. నేను కొన్ని మందిరాలు పోయి చూస్తూ ఉంటా, ఆ మందిరాల్లో జీవం ఉండదు, ఏందో పాడుపడ్డ మందిరాల్లాగా ఉంటాయి. మరి జీవాధిపతి అని యేసుప్రభు నివసించే మందిరాల్లో సుందరమైన మందిరంగా, అందమైన మందిరంగా కట్టాలి. అంతేగాని ఏదో కట్టాము, ఏదో వేసాము, ఏదో గడిపిస్తున్నాము అని చెప్పి ఉండకూడదు. దేవునికి మహిమకరంగా ఉండాలి. అలాగే నీ హృదయాన్ని కూడా దేవునికి అర్పించుకొని, ప్రభా నా హృదయాన్ని ప్రభా నువ్వు మందిరం ఎలాగైతే సుందరంగా కట్టమంటున్నావో, నా హృదయం అనే దేవాలయంలో ప్రభా నువ్వు సుందరంగా ఉండి, ఎంతో సుందరుడా యేసయ్య నువ్వు నాలో నివసించి నా కుటుంబాన్ని నిత్యం జ్ఞాపకం చేసుకో తండ్రి అని దావీదు ప్రార్థన చేశాడు. అయా నేను ఏ పాటి వాడను, నన్ను ఎంతగా హెచ్చించడం కోసం నువ్వు ఇచ్చిన కృపే కదయ్యా, నా కుటుంబాన్ని నిత్యం నీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని చెప్పి దావీదు అనిత్యం కూడా ప్రార్థన చేసేవాడంట. అలాగే సహోదరులారా, మీ కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ సంఘం కోసం, మీ కుటుంబం కోసం, మీ కాపరి కోసం, మీ విశ్వాసుల కోసం, మీ ఇరుగువారి కోసం, పొరుగువారి కోసం, గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఎందుకంటే మన గ్రామం అందంగా ఉంటే, చక్కగా ఉంటే చూసేవాళ్ళు ముచ్చట పెడతారు. ఎంత అందంగా ఉంది గ్రామం, చక్కటి బజార్లు, ప్రహరీ గోడలు, గృహాలు, ఇంట్లోకి వెళ్తే చక్కటి మంచి సువాసన, చాలా అందంగా ఉందని చెప్పి చూసి మరి ముచ్చట పడాలి, నివ్వరపోవాలి. మందిరం ఉండాలి, గ్రామం ఉండాలి, గృహాలు కూడా ఉండాలి. అలాగే నీ ఆత్మీయమైన జీవితం కూడా సుందరంగానే ఉండాలి. పాడైపోయిన స్థితిలో ఉండకూడదు, పనికిమాలిన స్థితిలో ఉండకూడదు. ఈ లోకపరమైన ఆశలకు లోనై, అవసరాలకు లోనైపోయి పాడు జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని, ఆ త్రాగుబోతనాన్ని, తిరిగిబోతనాన్ని, చెడ్డ సాంగత్యాన్ని ప్రేమించి నీ హృదయం అనే దేవాలయాన్ని, ఇల్లుని పాడు చేసుకోవాలి. దేవుని మందిరం పరిశుద్ధమైంది, నీ హృదయం కూడా పరిశుద్ధమైంది. హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో, మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచుకో, నీ సొంత గృహాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకో, నీ గృహాన్ని కాపాడుకొని నీ కుటుంబాన్ని కట్టుకో. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ప్రభా మరి దావీదుకి ఇచ్చావని ఆయన, నాకు కూడా కృప ఇవ్వు తండ్రి. అయ్యా నేను ఏ పాటి వాడిని తండ్రి, నువ్వు ఇచ్చిన కృపను బట్టి మరి ఈ యొక్క గడిచిన సంవత్సరాలు మొత్తం కూడా నేను జీవిస్తూ వస్తున్నాను తండ్రి అని దేవునికి విధేయత చూపి లోబడి జీవించాలి. అలాగే కీర్తనకారుడు అంటాడు 39:11 మరి దోషములు బట్టి నీవు మనుషులను గద్దింపులతోటి శిక్షించినప్పుడు చెమట కొట్టిన వస్త్రములు నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. ఇక్కడ ఏమంటున్నాడంటే మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి నీ అందమైన సుందరమైన ఇల్లు, మందిరం కావచ్చు, గృహం కావచ్చు, ఆత్మీయమైన మందిరం కావచ్చు, ఇవన్నీ కూడా నీ దోషాలని, పాపాలని కప్పుకోకుండా ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరిగి, ప్రభువా నేను పాపినని చెప్పి ఒప్పుకుంటే ప్రభు నీకు క్షమాపణ దయచేసి, పరిశుద్ధాత్మ దయచేసి, రక్షణ ఇచ్చి, మారు మనసు ఇచ్చి, పాపక్షమాపణ ఇచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకోవడం కోసం, నీకు వారసత్వాన్ని సంపాదించుకోవడం కోసం అర్హతనిస్తాడు. ఎందుకంటే నిన్ను బట్టే కదా నా నామం అన్యజనుల ఎదుట దూషించబడుతుంది అంటాడు. మనం యేసు ప్రభు యొక్క బిడ్డలుగా ఉండి పాపాలు చేస్తే చూసే వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు ప్రార్థనకు పోయే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారేంటి, వీళ్ళు ప్రార్థనకు పోయే వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారండి, వ్యభిచారాలు చేస్తున్నారంటే, మోసాలు చేస్తున్నారంటే, దోషాలు చేస్తున్నారేంటి అని వాళ్ళు ప్రార్థనని బట్టి ఆలోచిస్తారు, కానీ నిన్ను బట్టి ఆలోచించరు. నువ్వు వాళ్ళతో పాటు అంటే అసలు నేను ఎప్పుడు కూడా ఏమన్నాడు లేడు అసలు. కానీ యేసుప్రభువుకి పరిశుద్ధుడికి వచ్చి పరిశుద్ధులని యేసుప్రభువాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ
ఆయన సన్నిధిలో నాటబడ్డ మొక్కగా ఉండి పరిశుద్ధంగా ఉండి నిత్యము కొనియాడుతూ ఉన్న బిడ్డ వైపు చూసి వాళ్ళు బాధపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏంటి నాయన, మేమంటే మరి చల్లగా ఉన్నాం, వాళ్ళు ఎచ్చగా ఉన్నారని చెప్పి అనుకున్నాం ఇప్పటిదాకా మేము. వాళ్ళు కూడా నులివెచ్చగానే ఉన్నారయ్యా. అటు చల్లగా లేరు, ఇటు ఎచ్చగా లేరు, నులివెత్తడి జీవితమే జీవిస్తున్నారు. పాపమే, ప్రార్థనే, మందిరమే, మార్పులేని జీవితమే. కాబట్టి ఇటువంటి క్రియలకు లోనైపోయి ప్రభు తట్టు తిరిగి కూడా వ్యర్థమైన మాటలు, మోసపు మాటల్ని ఆనుకొని జీవిస్తామంటే నీ హృదయం అనే దేవాలయంలో, ఇంటిలో దేవుడు నివసిస్తూ ఘోషిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఆ బిడ్డలు నన్ను నమ్ముకొని విశ్వసించి నమ్మి బాప్తిస్వం పొంది, రక్షణ పొంది, మారుమనసు పొంది, పాపక్షమాపణ పొంది, పాత రోత జీవితాన్ని పాతిపెట్టి తిరిగి నూతన జీవితంగా లేచి మళ్ళా పాత తప్పులే చేస్తున్నారంటే దేవుని యొక్క ఆత్మ నీ గృహంలో ఉండి, అంటే నీ శరీరమైన గృహంలో ఉండి అంత ఘోషిస్తూ ఉంటుంది. ఆలోచించు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఇజ్రాయేలు దేవుడు కునుకోడు నిద్రపోడు, ఇది మొదలుకొని రాకపోకలు నిరంతరం తోడైన యేసు ప్రభు నీకు తోడైన సహాయం చేసే దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, రుచి చూసి తెలుసుకో, యెహోవా ఉత్తముడని చెప్పి అన్నాడు. కాబట్టి ఉత్తముడైన దేవుని రుచి చూసి తెలుసుకోవాలి. కానీ లోకం తడు తిరిగి, మనుషుల తడు తిరిగి, ఆయన నామాన్ని నువ్వు మరి వ్యర్థమైన మాటలతోటి, దోషపు మాటలతోటి, గద్దింపు మాటలతోటి ఉంటే చిమ్మటి కొట్టిన వస్త్రం వలె అన్నాడు. చెమ్మట కొట్టిన వస్త్రం అంటే మరి వస్త్రాలు పాతికెళ్ళిపోతాయి. నూతన వస్త్రాలే కొంతకాలం తర్వాత, సంవత్సరం 2 సంవత్సరాలకు పాతికెళ్ళిపోయి చీకిపోతూ ఉంటాయి. అలాంటి నీ ఆత్మీయ జీవితం కూడా, అందమైన ఇల్లు కూడా చీకిపోద్దంట. అటువంటి స్థితి కొని తెచ్చుకోమా. సామెతల గ్రంథము సొలొమోను కర్త అంటున్నాడు 31:30 అంటాడు. చూడండి, ఆయన ఈ మాట రాయబడ్డ అంశం, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమెంట తన ఇంటిని కట్టుకుంటుందంట. ఆమె ఏందంట, ఆమె పెనిమిటి నమ్మకం ఉంచుతారంట, లాభప్రాప్తికి వెలితి తీయదంట, ఆమె నోరు తెరిచి న్యాయం తీర్చుదట, దీనులకి, శ్రమపడే వారికి, దరిద్రులకి న్యాయం తీర్చుదంట. మరి ఆమె గురించి మాట్లాడుతున్నాడు. ఓ లెమియేలు, అతని తల్లి అతనికి ఉద్దేశించి దేవోక్తి పెరుగుతూ ఉంది. నా కుమారుడా నేనేమందును, నిన్ను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కి కన్న కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, రాజును నశింపజే స్త్రీలతో సహవాసము చేయకము. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమియేలు అది రాజులకు తగదు, మద్య పానాసక్తి అధికారం తగదు. త్రాగినడల వారు కట్టడలను మరతరు, దీనులందరికీ అన్యాయం చేతురు. ప్రాణం పోచిన వారికి మద్యం నీయుడి, మనోవేకం వారికి ద్రాక్షరసం నీయుడి. వారు త్రాగి తమ వేదనను మరతురు, తమ శ్రమను ఇక తలంచుకుందరు. మగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయము దొరికినట్టు నీ నోరు తెరువు. చూసారా, గుణవతి అనే భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదన్న. నీ ఇంటిలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంటే గుణవతి అనే భార్య ఉండాలి. అంటే మంచి బుద్ధి, మంచి ప్రవర్తన, మాట కానీ చేష్టలు కానీ మాదిరికరంగా ఇతరులకి మరి ఎప్పుడు కూడా అనుసరించే వ్యక్తిగా ఉండాలి. కానీ తన మాటను బట్టి, ప్రవర్తనను బట్టి ఇతరులను నొప్పించకూడదు అంటాడు. ముత్యం అంటే అమూల్యమైనది. పగడాలు, ముత్యాలు అనేవి సముద్రంలో దొరికే అపురూపమైన వస్తువులు అవి. వాటిని ఎలాగైతే మనం తెచ్చుకొని దాచుకుని నగలుగా ధరించుకొని మెల్ల వేసుకుంటా ఉంటారు, అంట్లా స్త్రీ కూడా మెరిసే ముత్యంలాగా ఉండాలి. కానీ మరి మాసిపోయిన ముత్యంలాగా ఉండకూడదు. అందుకే అంటున్నాడు, ఆమె గృహం అంట మరి కట్టబడే గృహం అంట మరి అందముగా, మోసకరంగా, సౌందర్యంగా ఉన్న గృహం అయితే దేవుడు నచ్చదంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంట. భయము, భక్తితో ఉన్న స్త్రీ కొనియాడబడుతుంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నీ గృహం దేవుని యందు భయభక్తులు కలిగి,
దేవుని కీర్తించి మహింపరిచి ఆరాధించి దేవుని తట్టు ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకొని ప్రభువుని అడిగితే నీ ప్రతి అక్కరను అవసరాన్ని తీర్చే దేవుడు ఇజ్రాయేలు దేవుడు, పితరుల దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మనకు చాలిన దేవుడు. అటువంటి గొప్ప దేవుని స్తుతిస్తున్నాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశీలిద్దాం. యెషయా 3:24 ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన వస్త్రమును ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. అంటే ఇక్కడ అబద్ధములు కానీ మోసములు కానీ కలిగి ఉంటే పరిమళ ద్రవ్యం ఏమైందంటే మురుగ్గా మారుద్దంట. బొక్కవాణి తైలంలో ఏగపడ్డట్టు అన్నాడు. అంతే, బొక్కవాణి తైలంలో ఏగపడ్డట్టు. పరిమళ ద్రవ్యం సువాసన వచ్చేదానికి బదులుగా మురుగు వాసన అంట, మున్సిపాలిటీ కంపు వాసన. నీ జీవితాన్ని అందంగా మార్చుకోకపోతే ఆ మున్సిపాలిటీ కంపు వచ్చింది చివరికి. నడికట్టు కట్టుకోవాలంటే దేవుని తట్టు నడికట్టు కట్టుకొని తిరగాలి. కాకపోతే ఆ నడికట్టు నీకు త్రాడుగా మారుద్దంట, ఉరిగా మారుద్దంట. ఆత్మీయ జీవితాన్ని మార్చుకోకపోతే గృహం పాడైపోద్ది, నీ యవ్వన జీవితం పాడైపోద్ది. నీ బ్రతుకు మరి అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు. పూర్వకాలంలో ఈ బైబిల్ గ్రంథం రాసేటప్పుడు, ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు హిందూ స్త్రీలు భర్త చనిపోతే గుండు చేపించి తలచర కట్టేవాళ్ళు. దాన్ని మనసులో పెట్టుకొని రాశాడు ఈ మాట. ఒకప్పుడు మంచి నగలు పెట్టుకొని, జల్లలుకొని, గాజులు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని సౌందర్యంగా తిరిగిన స్త్రీ అంట భర్త పోతే ఏమవుద్దంట, బోడి తల అయిద్దంట, బోడిగుండె అయిద్దంట, విధవ స్త్రీ అయిద్దంట. అంటే నీ గృహాన్ని ఆత్మీయంగా కట్టుకోకపోతే సౌందర్యాన్ని కోల్పోతావు, అందాన్ని కోల్పోతావు, అందమైన జడలు పోయి బోడిగుండు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే నీ భర్తను కోల్పోతావు, నీ యొక్క సౌందర్యాన్ని కోల్పోతావు, నీ యొక్క అందాన్ని, నీ యొక్క మరి యవన జీవితాన్ని కూడా కోల్పోయి, మరి ఎంత నువ్వు యవనస్తురాలు అయినా కానీ భర్త కోల్పోతే కుషించి తెల్ల వస్త్రాలు కట్టుకుని ఇంట్లోంచి బయటికి రాకుండా ఆ పని మూల కూర్చోబెట్టేవాళ్ళంట. ఎదవరాడు స్త్రీలు బయటకు వచ్చి రానిచ్చేవాళ్ళు కదా అప్పట్లో, అంత కఠినంగా ఉంచేవాళ్ళంట. అసలు అంతకుముందు రోజుల్లో అయితే భారతదేశంలో భర్తతో పాటు భార్యను తీసుకుపోయి కట్ల మీద పెట్టి కాల్చేవాళ్ళు. అంత దారుణమైన శిక్ష ఉండేది. రాజా రామ్మోహన్ రావు, కందుకూరి వీరేశలింగం పంతులు, ఈ సంఘ సంస్కర్తలు వచ్చి ఈ సతీ సహగమనాన్ని వ్యతిరేకించి బ్రిటిష్ వాళ్ళ టైంలో మరి దాన్ని తీసివేసినప్పుడు అప్పుడు ఆడవాళ్ళు బతికారు. లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళతో పాటు పోతున్నారు, కాల్చబడుతున్నారు. పాపం అఘోరించేవాళ్ళు. ఆ కట్ల మీద పెడితే బతికున్న వాళ్ళని ఆపరణ చేసిపోయి కాళ్ళు చేలు గట్టేసి పడుకోబెట్టేవాళ్ళు, నోట్లో గొడ్ల పెట్టి. అంత దారుణమైన స్థితి. అంటే ప్రభువుని తెలుసుకొని రోజుల్లో భయంకరమైన స్థితిలో జీవించిన పద్ధతులు అవి. ఆ పద్ధతుల నుంచి దేవుడు నేను విడిపించాడు. ఆ వాక్యం వచ్చి మాట్లాడింది బ్రిటిష్ వాళ్ళ ద్వారా. వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత అందరూ కూడా చాలామంది మారి, మరి యవనస్తులు మారి, యవనస్తులు మారి, స్త్రీలు మారి, పురుషులు మారి, మరి ఎక్కువ కులం కావచ్చు, తక్కువ కులం కావచ్చు, అందరూ యేసుప్రభుని తెలుసుకొని, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, నిజమైన వాక్యాన్ని తెలుసుకొని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను తెలుసుకొని, వాటిని అనుసరించి జీవితాలు మార్చుకున్న వెలుగ్గా యేసుప్రభు వచ్చిన తర్వాత, ప్రకాశించిన తర్వాత పాత రోత జీవితాన్ని, వ్యర్థమైన జీవితాన్ని, మోసపు జీవితాన్ని, దోషపు జీవితాన్ని, పాపపు జీవితాన్ని మార్చుకొని మురుగులాంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు, పరిమళ వాసనగా మార్చాడు. అలాగే నడికట్టుని ఉరికట్టుగా ఉంటే ఆ నడికట్టుగానే ఉంచి నీ నడువును బలపరిచి దేవుడు పెంపొందింపజేశాడు. ప్రశస్తమైన వస్త్రాలు ప్రతిగా గోనెపట్ట ఎప్పుడు వచ్చుద్దండి? సొదొమ గొమొర్రా పట్టణం, నినివే పట్టణం నాశనం అయిపోతా ఉంటే ప్రకటన చేశాడు. ఆ నినివే పట్టణం అసలు గోధుమ పని కట్టుకొని బూడిద రాసుకొని పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎందుకంటే మరణం నుంచి తప్పించబడటం కోసం, నాశనకరమైన స్థితి నుంచి తప్పించబడటం కోసం. అంటే దేవుని యొక్క సన్నిధికి వస్తే ప్రశస్తమైన తెల్లని వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాలు ధరిస్తాం. అదే సన్నిధి లేకపోతే
ఏమవుతాడు? గోనె పట్ట. నీ పరిస్థితి తిండికి కరువే, బట్టకు కరువే, అన్నిటికీ కరువు వచ్చుద్ది. ప్రభు మాట్లాడుతున్నాడు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. వాత వేసిన వాళ్ళగా, వాత అంటే ఏంటండి? అందముకు ప్రతిగా వాత అన్నాడు. ఒక అందగాన్ని తీసుకొచ్చి మొహం మీద వాతలు వేస్తే ఏమైపోద్ది? మొహం అంతా ఆగమైపోద్ది. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మరి నీకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, యవన జీవితాన్ని, మరి పరిశుద్ధమైన జీవితాన్ని దేవునిలో రావాలంటే నీ హృదయమనే దేవాలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, సంస్కరించుకోవాలి, అందమైన ఇల్లుగా కట్టుకోవాలి, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. నేను ఏమి ఇచ్చి ప్రభువుకి రుణం తీర్చుకుంటానంటే హృదయాన్ని ఇచ్చి కృతజ్ఞతా స్తుతులు చెల్లించమన్నాడు. అటువంటి కృతజ్ఞతతోటి దేవుని యందు భయభక్తులు కలిగి మరి వాడబారిన కిరీటాన్ని, అక్షయ కిరీటాన్ని పొందుకోమంటాడు దేవుడు. జీవ కిరీటాన్ని, మహిమా కిరీటాన్ని, అతిశయ కిరీటాన్ని పొందుకోమన్నాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.